మీరందరూ చూస్తున్న ఈ ఫ్రూట్స్ కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోయినా ఉండొచ్చు. ఎందుకంటే ఇవి ఏ సూపర్ మార్కెట్లో దొరకవు, అన్ని చోట్ల కూడా అసలే దొరకవు అనమాట. ఇవి మనకి చాలా మందికి తోటల దగ్గర మాత్రమే దొరుకుతాయి, లేదంటే చిన్న చిన్న మార్కెట్లో సంతల్లో మాత్రమే దొరుకుతాయి అనమాట. ఇవేంటంటే జీడి మామిడికాయలు అంట. మనం ఎప్పుడు డ్రై ఫ్రూట్స్ యూజ్ చేసే జీడిపప్పు ఉన్నాయి కదండి, ఆ జీడిపప్పు అనేవి ఈ జీడి మామిడికాయల నుంచే వస్తాయి. వీటిని బాగా తినటం వల్ల మనకి ఎండాకాలంలో వచ్చే వేడిమి అనేది చాలా బాగా తగ్గుతుంది. వీటిని మనం కాయలాగా మిగతా కాయలాగా కత్తితో కోసుకొని అస్సలు తినలేమన్నమాట. ఇట్లా నోట్లో పెట్టుకొని బాగా పీల్చేసేయాలి రక్తం అయితే, గుజ్జంతా కూడా. మనకి జలగ కనుక నీళ్ళలోకి వెళ్తే మన రక్తం ఎలా పీల్చిద్దో ఆ విధంగా దానిలో రసం అంతా మన నోటితోనే పీల్చి పిప్పి చేసేసి బయటకు పడేయాలన్నమాట. సో దీని నుంచే వచ్చే కాయలు అయితే ఈ విధంగా ఉంటాయి అనమాట. ఇవి ఆ కాయకి అంటుకొని ఉంటాయి. సో వీటి నుంచే మనకి జీడిపప్పు అయితే తీస్తారు. టేస్ట్ అయితే కొంచెం కొన్ని కాయలు అయితే బాగా స్వీట్ ఉంటాయి, కొన్ని అయితే మాత్రం కొంచెం చప్పగా ఉంటాయి అనమాట, కొంచెం వగరగా ఉంటాయి. సో అందరికీ నచ్చకపోవచ్చు టేస్ట్ అయితే, కానీ హెల్త్కి అయితే చాలా మంచిది. మీకు దొరికితే కనుక కంపల్సరీ